వెల్కమ్ టు బేసియన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వర్ణముఖి నదిలో మునిగి పశువుల కాపరి మృతి. గేదెలను బయటికి తోలుతుండగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో గల్లంతు. వాకాడు మండల ప్రజలకు ఎస్ఐ నాగబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రశాంతమైన వాతావరణంలో సెలబ్రేషన్స్ జరుపుకోవాలని సూచన. కోట గ్రామానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లు, దోమతెరల పంపిణీ. కొత్తపట్నం పంచాయతీలోని గిరిజన కుటుంబాలకు సహాయం. తిరుపతి జిల్లా కోట మండలం రుద్రవరం గ్రామ సమీపంలో స్వర్ణముఖి నదిలో గ్రామానికి చెందిన ఎల్లాసిరి నాగరయ్య అనే 47 ఏళ్ల పశువుల కాపరి గల్లంతై మృతి చెందాడు. స్థానిక వివరాల ప్రకారం రుద్రవరం ఆరుందా తీయవాడకు చెందిన నాగురయ్య తన గేదెలను మేత కోసం సమీపంలోని స్వర్ణముఖి నది వద్దకు తీసుకువెళ్లాడు. నదిలో నీళ్లు తాగడానికి వెళ్లిన గేదెలు ఎంతకీ బయటకు రాకపోవడంతో నాగురయ్య నదిలోకి దిగాడు. గేదెలను బయటికి తోలుతుండగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. గమనించిన సహచర పశువుల కాపర్లు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు వచ్చి నదిలో గాలించిన నాగురయ్య ఆచూకీ ఆదివారం సాయంత్రం వరకు లభ్యం కాలేదు. దీంతో స్థానికులు కోట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పొద్దుపోయే వరకు నదిలో గాలించినప్పటికీ నాగురయ్య ఆచూకీ దొరకలేదు. సోమవారం ఉదయం సంఘటనా స్థలానికి వెళ్లిన తహసీల్దార్ జయజయరావు, ఎస్ఐ పవన్ సమక్షంలో మళ్లీ గాలింపు చర్యలు చేపట్టిన ఈతగాలకు నాగురయ్య మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. రుద్రవరంకి అరుంధతిపాలెంకి చెందిన ఎల్లసరి నాగురయ్య, అతని పేరు ఆధార్ కార్డులో శ్రీనివాసులు అని ఉంది. మళ్ళా టాలీ చేసుకుంటే ఓటర్ ఐడి కార్డులో ఎల్లసరి నాగురయ్య అని ఉంది. దీన్ని బట్టి దాన్ని మేము విచారించుకుని ఆయన పేరుని ఫైనలైజ్ చేసుకుంటాము. నిన్న సాయంత్రం రుద్రవరం గ్రామం నుంచి కట్ట మీద స్వర్ణముఖి కట్ట మీదగా బర్రెలు మేపుకుని వెళ్తూ ఉండగా సడన్గా ఒక బర్రె స్వర్ణముఖి రివర్లోకి వెళ్ళింది. దాని వెనకాల నాగురయ్య వెళ్ళడం జరిగింది. నది ప్రవాహం కొంచెం ఎక్కువగా ఉండడంతో అక్కడ లోతు ఎక్కువగా ఉన్నందు కాలన అతను గల్లంతయ్యాడు. ఆ సమాచారాన్ని మాకు, రెవెన్యూ శాఖకి, ఫైర్ సిబ్బందికి స్థానికులు తెలియపరచగానే మేమందరం అక్కడికి వెళ్ళి గాలింపు చర్యలు చేపట్టాము. అప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తప్పిపోయినట్లు, మిస్ అయినట్టు కేసు కట్టాము. ఇమీడియట్గా ఫైర్ వారు కూడా బోటు తీసుకుని మేము, ఫైర్ వారు మరియు రెవెన్యూ వారు కలిసి రెస్క్యూ చేశాము. నిన్న రాత్రి మాకు ఆచూకీ లభించలేదు. ఈరోజు ఉదయం గోడలి పాస్వే నుంచి దాటుకొని దక్షిణపాలెం దగ్గర బాడీ ట్రేస్ అవ్వడం జరిగింది. ఆ మిస్సింగ్ కేసుని మనం డ్రౌనింగ్ కేసుగా మార్చుకుని ఈరోజు కోట మండలంలోని పిఎస్సికి తరలించి మనం పోస్టుమార్టం చేయడం జరుగుతుంది. ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. స్థానికులకు కూడా
నేను తెలియపరిచేది ఏంటంటే అక్కడక్కడ ఇంతకుముందు మనం ఈ స్వర్ణముఖి అనేది అక్కడక్కడ సడన్గా గోతులు ఉన్నాయి. ఎవరైనా సరే రైతులు కానీ అదేవిధంగా బర్రెలు మేపుకునే వ్యక్తులు కానీ రివర్లో దిగేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని జాగ్రత్తగా పక్కనే ఎవరన్నా స్థానికులు ఉంటేనే 2-3 కలిసి దిగితే ఒకరికొకరు సహాయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది చాలా విచారకరం. ఫర్దర్గా నాగూరైకి ఏదన్నా సహాయం చేయగలుగుతాము. తిరుపతి జిల్లా వాకాడు మండల ప్రజలకు ఎస్ఐ నాగబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన వాతావరణంలో సెలబ్రేషన్స్ జరుపుకోవాలని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల పేరిట నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వాకాడు ఎస్ఐ నాగబాబు హెచ్చరించారు. 31వ తేదీ అర్ధరాత్రి నుండి యువత మద్యం సేవించి వాహనాలు వేగంగా నడిపినచో కఠిన చర్యలు తీసుకుంటామని, తూపిలిపాలెం సముద్రం వద్ద ప్రతి సర్కిల్ వద్ద నిఘా ఉంటుందని, బహిరంగ ప్రదేశాలలో కేకులు కట్ చేయాలి అనుకుంటే పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. తూపిలిపాలెం సముద్ర ఘట్టం వద్ద జాగ్రత్త వహించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు కేసులు పెడతామని, మద్యం షాపుల వద్ద బహిరంగంగా మద్యం సేవిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. రేపు రాబోయే డిసెంబర్ 31 రాత్రి వేడుకలను మరియు జనవరి 1 వేడుకలను మీరందరూ కూడా మీ ఫ్యామిలీ వద్ద చాలా సుఖ సంతోషాలతో ఇంటి వద్దే ఉంటూ చాలా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటున్నాము. ఇందులో భాగంగానే రేపు 31 కాబట్టి సంవత్సరం చివరి అనేది చాలా అందరికైనా మంచి రోజు, చాలా ఇంపార్టెంట్ రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి ఇళ్ళ దగ్గర కూడా చాలా పండగ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో తప్పనిసరిగా కూడా మీరందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే రాత్రి సమయంలో మీరు కేక్ కట్ చేసే కేక్ కటింగ్లు కూడా బహిరంగ ప్రదేశాలలో విచ్చలవిడిగా పెద్ద శబ్దాలు పెట్టుకుంటూ డీజేలు పెట్టుకుంటూ చేయకుండా మీరు ఇంటి దగ్గరే ప్రశాంతమైన వాతావరణంలో కేక్ కటింగ్ జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా మా యొక్క ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఎటువంటి డీజేలకి అనుమతి లేదు. డీజేలు పెట్టుకుని మరియు బైక్స్ని విపరీతమైన సౌండ్ కొంతమంది సౌండ్ సైలెన్సర్లు తీసేసి వాటిని విపరీతమైన శబ్దాలతో చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లా చేసినట్లయితే వారికి మీద ఖచ్చితంగా కూడా కేసు నమోదు చేస్తాము. మరి ముఖ్యంగా కూడా ట్రిపుల్ రైడింగు మరియు తాగి మాత్రం వాహనాలు ఎటువంటి కూడా దయచేసి డ్రైవ్ చేయొద్దండి. ఎందుకన్నట్లయితే మనం న్యూ ఇయర్కి వెళ్తాకి మన యొక్క హ్యాపీ లైఫ్ అనేది మన కుటుంబంలో పంచాలే కానీ దాన్ని పెడచెవరిని పెట్టేసి మన యొక్క నెగ్లిజెన్సీ పార్ట్ వల్ల మనకి ఏమైనా ప్రమాదం జరిగితే ఆ రోజంతా కూడా మన కుటుంబాన్ని విషాదం నెట్టొద్దని మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటున్నాము. మరి ముఖ్యంగా జంక్షన్స్ దగ్గర కూడా కేక్ కట్ చేసేటప్పుడు కానీ లేదంటే డీజేలు పెట్టడం కానీ ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఆ రోజు అందరూ కూడా ఇళ్ళ దగ్గరే ఉంటే హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా తూపిలిపాలెంలో దాదాపు చాలామంది వేరే ఇతర మండల ప్రజలు, చుట్టుపక్కల మండల ప్రజలు కూడా వచ్చి కేక్ కటింగ్లు కొంచెం జరుగుతూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా తెలియపరిచేది ఏంటంటే రీసెంట్గా కూడా చాలా విషాదకరమైన సంఘటనలు అక్కడ జరుగున్నాయి. కాబట్టి ఎస్పెషల్లీ మాగొండ బ్రిడ్జి దగ్గర, తూపిలిపాలెం బ్రిడ్జి దగ్గర కూడా దయచేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కానీ మండల వారు కానీ వెళ్ళి స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు ఉండి తాగి లోపలికి వెళ్ళి దయచేసి పోలీసు వారి మాటలు పెడచమని పెట్టి ఎటువంటి విషాదాన్ని మీరు తీసుకురావద్దండి. మీ యొక్క కుటుంబానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి. దయచేసి పోలీసు మాట వినండి. తాగి లోపలికి వెళ్ళి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోండి. మరి ముఖ్యంగా మా యొక్క నైట్కి పోలీస్ పికెటింగ్ అక్కడ ఉంటుంది. మా పోలీసు వారు ఉంటారు. ఏదన్నా కానీ మీరు తాగి అల్లరచల్లర చేస్తే కనుక ఖచ్చితంగా వారి మీద కేసు నమోదు చేసి చట్టపరమైన యాక్షన్ చాలా గట్టిగా తీసుకుంటాము. డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ టెస్టులు ఖచ్చితంగా రాత్రి 10 గంటల నుంచి మొదలవుతాయి. బార్ షాపులు కూడా లేదా వైన్ షాపులు కూడా మనలో ఉన్నటువంటి వాటిని కూడా సక్రమంగా టైంకి క్లోజ్ చేయవలసిందిగా తెలియపరుచుకుంటున్నాము. మరి ముఖ్యంగా వైన్ షాపుల దగ్గర కానీ తాగి గుమిగూడి న్యూసెన్స్ చేసినట్లయితే ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకుని మీ యొక్క పండుగ రోజు కూడా పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టి కేసు నమోదు చేసి ఇబ్బంది పెడతాం. మరి ముఖ్యంగా రాత్రి మన కుర్రవాళ్ళు పెద్ద డీజేలు పెట్టుకుని సౌండ్ సిస్టమ్ పెట్టి ఇబ్బంది లేకుండా, పండుగ అనేది అందరికీ అవసరమే కాబట్టి మీ పండుగ అనేది పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచి ఆహ్లాదకర వాతావరణంలో న్యూ ఇయర్ని మనం స్టార్ట్ చేసుకుని సంవత్సరం అంతా కూడా మనందరూ చాలా మనస్ఫూర్తిగా అందరి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటూ అందరికీ వన్స్ అగైన్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి.
తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ పరిధిలో ఉన్న వావిళ్ల దురువు, యామాదిన్నెపాలెం గ్రామాలలో గిరిజన కాలనీలలో కోట గ్రామానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లు, దోమతెరలు అందజేశారు. ఈ మేరకు సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య, దాతలు రావూరి చంద్రాచార్యులు, ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా సుమారు 100 గిరిజన కుటుంబాలకు ఆయా దుప్పట్లు, దోమతెరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కొత్తపట్నం మాజీ ఎంపీటీసీ సభ్యులు వాటన్ బేజీ చెంజల్రావు మాట్లాడుతూ, కొత్తపట్నం పంచాయతీలోని గిరిజన కుటుంబాలకు ఇంత గొప్ప సహాయం చేసిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి నిర్వాహకులకు, దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో షిరిడి సాయి అక్షయ సేవా సమితి సభ్యులు పున్నగ సాయి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరి బాబురావు, బీసీ నాయకులు కోమారి బస్తానయ్య, కోమారి వెంకయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. యామాదిన్నెపాలెం గ్రామంలో అక్షర సేవా సమితి ట్రస్ట్ శ్రీ షిరిడి సాయి అక్షర సేవా సమితి ఆధ్వర్యంలో రమణయ్య గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఆచార్య సార్ గారు పుట్టినరోజు సందర్భంగా చంద్రాచార్యులు గారి అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా షిరిడి బాబా అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో అల్లం రమణ గారి ఆధ్వర్యంలో మా పంచాయతీలో ఎస్టీలు అందరికి చాలా మందికి దగ్గర 100 మందికి దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు చాలా అదృష్టం ఏంటంటే అల్లం రమణయ్య గారు సుదీర్ఘంగా నా మిత్రులు అవ్వడము, అదేవిధంగా నేను జడ్పీ హై స్కూల్లో కోటలో చదువుకున్నా. అప్పుడు ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ లేవు, అందరూ కూడా ఎంత పెద్ద ఉన్న వాళ్ళు కూడా జడ్పీ స్కూల్లో చదవాల్సిందే. ఆ కారణంగా ఎంతో మందితో నేను ఎస్పీఎల్గా ఉన్న స్కూల్కి ఆ కారణంగా ఏంటంటే ఎంతోమంది పరీక్షలు ఏర్పడిపోయినాయి. మా స్కూల్లో ఉన్న విద్యార్థులు, అప్పుడు చదువుకున్న విద్యార్థులు 6 నుండి 10th దాకా ఎంతో కొన్ని 100 మంది స్కూల్ విద్యార్థులు చదువుకున్నారు. అప్పుడు ఏంటంటే నేను ఎస్పీలుగా ఉండడం వల్ల నేనేమైతే అందరూ పరిచయము, కానీ ఇప్పుడు చాలామంది వచ్చి సార్ అని ఉంటారు, నాకు గుర్తుండదు, వాళ్ళని మన్నించాలి. కాకపోతే ఏ స్థాయిలో ఉన్న మా స్టూడెంట్స్ నాతో చదువుకునే ప్రకారం అందరూ కూడా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, అదేవిధంగా ఇప్పుడు ఇరిగేషన్ శాఖ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్లో రాష్ట్ర నలుమూలలు ఉండడం వల్ల నా అదృష్టంగా భావిస్తున్నా. వాళ్ళందరూ కూడా నాకు ఫోన్లు చేసి మేము పలానా స్థాయిలో ఉన్నాము, నువ్వు ఎక్కడ ఉన్నావో మీ వాళ్ళకి మేము ఉపయోగపడతాము, మా సేవలను ఉపయోగపరచుకొని చెప్పాలని ఉంటారు. ఇది నా అదృష్టంగా భావిస్తాము. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ చెంచుబాబు నూతన సంవత్సర వేడుకలపై మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకల్లో యువత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అర్ధరాత్రి వెహికల్ నడుపుతూ ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా యువత నూతన సంవత్సర వేడుకలలో వేగంగా ద్విచక్ర వాహనాలు నడుపుతూ సైలెన్సర్లు తీసేసి పెద్ద శబ్దంతో రోడ్ల మీద తిరగడం చట్టరీత్యా నేరమని, దానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందరూ సంతోషకరంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆయన తెలిపారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పబ్లిక్ ప్లేసెస్లో అంటే రోడ్లలో కానీ 4 రోడ్ల కూడల్లో కానీ కేక్ కటింగ్లు, సెలబ్రేషన్స్ జరుపుకోవడం నిషేధం. ఏదైనా ప్రైవేట్ ప్లేసెస్లో కేక్ కటింగ్లు వరకు అలాంటివి చేసుకోవచ్చు. ఎక్కడ డీజే వాడటానికి అవకాశం లేదు. డీజేలు కనుక వాడితే తప్పనిసరిగా కేసులు పెట్టడం జరిగింది, వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. టౌన్లో ఏదైతే పర్మిటెడ్ టైం ఏదైతే ఉందో బ్రాందీ షాపులు కానీ ఇలాంటి మిగతా షాప్స్ కానీ టైం 10 or 11 ఏదైతే ఉందో ఆ టైం వరకు ఆ షాపులు ఉండొచ్చు. ఆ తర్వాత క్లోజ్ చేయడం జరిగింది. సుల్లూరుపేట ఏరియాలో పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 5 పెట్రోలింగ్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రిపుల్ రైడింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, హెల్మెట్ ర్యాష్ డ్రైవింగ్ కానీ, సైలెన్సర్లు తీసి కనుక వెళ్ళేటట్టయితే తప్పనిసరిగా యాక్షన్లు తీసుకుంటాం. వెహికల్ సీజ్ చేయడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే ఒక్కొక్కరు 10,000 రూపాయల వరకు ఫైన్ వేసే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల తాగిన మత్తులో ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ ప్రజల సౌకర్యార్థం తీసుకోవడం జరిగింది. యూత్ ఎవరైనా సరే నూతన సంవత్సరాన్ని సాంప్రదాయబద్ధంగా జరుపుకొని గత సంవత్సరం మనం ఏం చేసామో ఈ వచ్చే సంవత్సరం ఏం చేయాలి ప్రణాళికలన్నీ అవి ఆలోచించుకోవడానికి నూతన సంవత్సరాన్ని వాడుకోవాలి. కానీ అనవసరంగా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు, అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ నూతన సంవత్సరాలు జరుపుకోవద్దు. ప్రశాంతంగా కుటుంబ సమేతంగా ఇళ్లలో కూర్చొని
నూతన సంవత్సరాలు జరుపుకోవాలని, పోలీసులు చెప్పినటువంటి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాం. ఇది దాన్ని కనుక వైలేట్ చేసినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదంతా ముందు జాగ్రత్త చర్యగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇది తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అదే ఏ ప్రాంతంలో అయినా సరే సైబర్ క్రైమ్ అనేది బాగా జరుగుతుంది. ఎక్కువ వడ్డీలకి ఏదో తేలిగ్గా రుణాలు ఇస్తారని చెప్పి ఎవరు పడితే వాళ్ళు లోన్ యాప్ల పేరుతో ఆ లోన్ ఇచ్చేటట్టయితే మీ డీటెయిల్స్ తీసుకొని ఆ లోన్ తీసుకునేటట్టయితే తర్వాత వేధింపులకు గురవడం జరుగుతుంది. దీనికన్నా ప్రభుత్వం గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బ్యాంక్స్ ఇస్తున్నటువంటి లోన్లు తీసుకొని చట్టబద్ధంగా చేస్తే బాగుంటుంది. దాన్ని వైలేట్ చేసేటట్టయితే ఎవరైనా ఈ లోన్ రికవరీ ఏజెంట్ల పేరుతోటి వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేస్తామని, లేకపోతే ఆ ఫోటోల మీద వేరే పేర్లు పెట్టి వేధించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కనుక వేధింపులు కనుక ఉండేటట్టయితే పోలీసు దృష్టికి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. లోన్ తీసుకున్న తర్వాత లోన్ రికవరీకి ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలి. అలా కాకుండా వేధించడాలు, ఆడవాళ్ళని లైంగికంగా వేధించడం, మగవాళ్ళు అయితే ఏదో వాళ్ళ న్యూడ్ ఫోటోలు పెట్టి, మగవాళ్ళు కూడా న్యూడ్ ఫోటోలు వాళ్ళ కాంటాక్ట్స్ పంపిస్తామని బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటివి చాలా సైబర్ క్రైమ్లో జరుగుతున్నాయి. సో ఇలాంటి వాటికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు ఆ లోన్ యాప్ల ద్వారా తేలిగ్గా వచ్చేటువంటి రుణాలు తీసుకోకుండా చట్టబద్ధంగా బ్యాంకుల ద్వారా సిస్టమేటిక్గా లోన్ తీసుకునేటట్టయితే బాగుంటుంది. దాని ద్వారా ప్రొసీజర్ అందరూ ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఎవరైనా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సర్వం సన్నద్ధమైంది. నెల్లూరులోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సోమవారం రాత్రి 9:58 పిఎస్ఎల్వి C-60 రాకెట్ దూసుకెళ్లనుంది. ఈ రోజు రాత్రి 8:58 ప్రారంభమై సుమారు 25 గంటల పాటు కౌంట్డౌన్ ప్రక్రియ కొనసాగుతుంది. స్పాడిక్స్ అనే ఉపగ్రహం ద్వారా చేజర్, టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నట్లు ఇస్రో తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సుల్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ పిఎస్ఎల్వి C-60 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని పూజలు నిర్వహించారు. వారికి సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి బి ప్రసన్నలక్ష్మి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద పండితులచే శ్రీ అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులచే ఆశీర్వచనాలు అందించారు. That is PSLV orbital platform experiment with the 24 payloads from different startups and ISRO centers. That is a specialty. Okay. सर्वदा विष्णुजयप्राप्तिरस्तु शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं शुभगात्रो दशास्यां पुत्रानाधेः पतिमेकादशं कृधि शतमानं भवति शतायः पुरुष. That is on 30th December at night, 10 o'clock. That is 15 seconds after 10 o'clock, we have the launch of PSLV C-60, launching the very important satellite called SpaceX. This is a space docking experiment satellite in the 99th launch from Satish Dhawan Space Center. So I came here for the blessing of
for the success of this mission from Changalangma Devi. So I want to thank you for joining us in this mission, wishing all the success for it. For us, this mission is very important mission because this is the first time we are launching 2 satellites to do a docking demonstration in orbit. We also have another 24 payloads from ISRO centers as well as private companies and startups who are testing it in flight using the platform called POEM. So I'll request each one of you to see the launch, watch the launch directly from Satish Dhawan Space Center or see in our YouTube channel, which will live stream this as well as in Doordarshan. So wishing all the very best for the mission. Thank you. I'll talk about this after the launch. The satellite will go to orbit. Then the next 1 week we have a lot of operations. Then the docking will take place in a week's time from after launch. So we will have 1 docking or more docking depending upon the need. And after that the satellites will do remote sensing activity. There are cameras on board the satellite. And the mission PSLV will continue for another 2 more months. The POEM payload will work for at least 2 months, testing all the payloads. So coming to the next launch, after this launch, this is a year end of 2024. 2025 we are going to have many launches. In 2025 January we are going to have the launch of NVS-02, the navigation satellites series 2, the second satellite of that will be launched using GSLV rocket. So that rocket is ready there. After that we are going to have a launch of the PSLV N1 test, launching the technology development satellite TDS-01. We are also preparing GSLV Mark 3 for 2 missions, one for Gaganyaan uncrewed mission G1 as well as a commercial launch of GSLV Mark 3 called M5 mission for a customer from United States of America. Then we will also have a demonstration mission for abort of Gaganyaan called Test Vehicle Demonstration 02 mission. So these are the missions in the period of March. After that we are going to have the NISR mission in GSLV and many more missions. Okay. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలం గుర్రంకొండ గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి ఓజిలి తహసీల్దార్ అరవ పద్మావతి హాజరయ్యారు. గుర్రంకొండలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు రెవెన్యూ సదస్సు ద్వారా వారి సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకుని వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విజయవంతంగా అధికారులు నడిపే విధంగా చర్యలు తీసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించాలని వారు తెలియజేశారు. ఆయన దగ్గర ఉండే అడుగు ముందు ఆయనకి ఇచ్చున్నారు కానీ తీసుకొని వచ్చాయి టైంలో డీటీ గారి దగ్గర ఉండాలి అడుగు. రాజమాడ అయిపోయిందా రిజిస్టర్ అయిందా సపరేషన్ పెట్టుకోవాలా మళ్ళీ సపరేషన్ కట్టాలి. తినుబండారాల విక్రయదారులు, వీధి విక్రయ వ్యాపారులు అమ్మే ఆహార పదార్థాలు కల్తీ లేని శుచికరమైన ఆహారం అందించాల్సిన బాధ్యత ఉందని భారత ప్రభుత్వం వీధి విక్రయ వ్యాపారులకు అండగా కార్యక్రమాలు చేపడుతుందని భారత ప్రభుత్వ ఆయుష్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జయదేవ్ వీధి వ్యాపారులను, ఎఫ్బీఓలను ఉద్దేశించి పేర్కొన్నారు. తిరుపతి కలెక్టరేట్ నందు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రతా ప్రమాణాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆహార భద్రతా ప్రమాణాలపై తినుబండారాల చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అండ్ ఆహార భద్రత గురించి తెలుసుకోవటం. ఈ ఆహార భద్రత యొక్క ప్రోగ్రామ్ యొక్క విశిష్టత ఏంటంటే మీరు వచ్చిన వాళ్ళందరికీ బేసిక్ అవగాహన. ఈరోజు మనకి బేసిక్ అవగాహన వస్తుందా లేదా ఆహార భద్రత గురించి?
వచ్చింది కదా యాక్చువల్గా. సో అలాంటి ఒక ప్రోగ్రామ్ని మనకి ఎంతో విలువైన ప్రోగ్రామ్స్ అన్నిటిని మనకు ఆర్గనైజ్ చేస్తున్నారు యాక్చువల్గా. साथियों, यह मेरे लिए बड़ी प्रसन्नता की बात है कि मैं आज आपके साथ यहाँ पर भारत के प्रसिद्ध धार्मिक स्थल तिरुपति में इस इंटरेक्शन प्रोग्राम में उपस्थित हूँ। साथियों, इस अमृत काल में हम एक सुरक्षित और अधिक जीवंत खाद्य संस्कृति की दिशा में एक नई पहल की यात्रा की शुरुआत कर रहे हैं। भोजन हमें एकजुट करता है और इसके माध्यम से हम दुनिया से जुड़ने का अनुभव भी करते हैं। भारत में स्ट्रीट फूड एवं स्ट्रीट फूड वेंडर्स हमारी खाद्य संस्कृति का एक अभिन्न एवं अति महत्वपूर्ण हिस्सा है, जो हमारे क्षेत्रीय स्वाद और परंपराओं को दर्शाते हुए विविध स्वादिष्ट विकल्प प्रदान करता है। भारत सरकार के आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कुशल नेतृत्व में देश भर में खाद्य सुरक्षा बढ़ाने के लिए हम सभी प्रतिबद्ध है। हमारी सरकार नागरिकों के अच्छे स्वास्थ्य के लिए सुरक्षित और स्वच्छ भोजन तक आसान पहुंच, खाद्य व्यवसाय की स्वच्छता, विश्वसनीयता में सुधार, स्थानीय रोजगार, पर्यटन और अर्थव्यवस्था को बढ़ावा देने के लिए देश के लगभग 100 जिले यानी 100 डिस्ट्रिक्ट में फूड स्ट्रीट स्थापित किए जा रहे हैं। साथियों, हम स्ट्रीट फूड वेंडर्स को सशक्त बनाना चाहते हैं, जिससे वो अर्थव्यवस्था में अपना उचित योगदान दे सके। माननीय केंद्र स्वास्थ्य मंत्री श्री जगत प्रकाश नड्डा जी ने दिल्ली में विज्ञान भवन में FSSAI द्वारा 1000 स्ट्रीट फूड विक्रेताओं के लिए आयोजित प्रशिक्षण एवं जागरूकता कार्यक्रम में संबोधित करते हुए उस समय स्ट्रीट फूड विक्रेताओं को प्रशिक्षण को अपने दैनिक जीवन में व्यवहारिक रूप से కూటమి ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యల పరంపర అనధికారిక లెక్కల ప్రకారం 150 మంది కాగా అధికారికంగా 95 మందేనని, వ్యవసాయ రంగానికి రాష్ట్రంలో దుర్భర పరిస్థితులు రైతుల ఆత్మహత్యలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రైతులను నమ్మించి వంచడం బాబు నైజమని, వ్యవసాయం దండగా అని చెప్పిన చంద్రబాబు పరిహారం కోసమే రైతుల ఆత్మహత్యలంటూ అవహేళన చేసిన చంద్రబాబు రైతుల సంక్షేమానికి అండగా ఉన్నట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అన్ని వర్గాలని మోసం చేసిన విధంగానే రైతులను కూడా మోసం చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి సందర్భం. ఎందుకంటే ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పట్టించుకోకుండా ఒక పక్క రైతుల సమస్యలని పరిష్కారం చేయకపోగా రైతులకు ఏదైతే అమలు చేస్తానని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో చంద్రబాబు నాయుడు గారు, వాటిని వీటిని కూడా అమలు చేయకుండా రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టివేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు దాదాపుగా వ్యవసాయం అనేటువంటిది సంక్షోభంలో కూరుకుపోయింది. రైతు అనేటువంటి వాడు అన్నదాత అప్పులు పాలయ్యాడు. పండించుకోవడానికి అనేక రకాలైనటువంటి సమస్యలు వెంటాడుతున్నాయి. సూపర్ 6లో ఉన్నటువంటి పెట్టుబడి సాయం అయితే ఈరోజు రైతులకు అందించలేదు. ఇటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ చివరికి ఏదో ఒక విధంగా పండించుకున్నటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో గత్యంతరం లేక మరో మార్గం లేక రైతులు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపించడం అనేటువంటిది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అనేక రకాలైనటువంటి సమస్యలు రైతులు వెంటాడుతున్నాయి. వరదలు ఒక పక్క వస్తున్నాయి, భారీ వర్షాలు ఒక పక్క చూస్తున్నాం, మరొక పక్క వర్షాభావ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలు కరువుతో ఈరోజు అలమటించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించి ఏదైతే ఉపశమనం కలిగించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా ప్రవేశపెట్టాడు. పెట్టుబడి సాయం కావచ్చు, ఆ రోజు దాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా అన్నాం. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అన్నదాత సుఖీ భవ అని చెప్పి పేరు పెట్టాడు. బీమా పరిహారం కావచ్చు,
బీమాకు సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించడం, ఆ బీమాకు సంబంధించినటువంటి పరిహారాన్ని రాబట్టి రైతులకు చెల్లింపులు చేపట్టారు. అదేవిధంగా కరువు సహాయం కావచ్చు. ఇవి కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో అందించాలనేటువంటి ఆలోచన కానీ, అందించాలనేటువంటి తాపత్రయం కానీ ఎక్కడ రైతులను పట్టించుకోవాలనేటువంటిది కనిపించడం లేదు. దీనికి ఈరోజు పరాకాష్ఠ ఏమిటి అంటే, వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి నిన్న నాగేంద్ర వాణి అనేటువంటి రైతు దంపతులు కన్న బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ఈరోజు ఒకసారి చూస్తే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికార గణాంకాలు 95 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ దాదాపుగా వచ్చినటువంటి ఈ 6 నెలల 7 నెలల కాలంలో దాదాపుగా. అయితే ఈ రోజునటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా అనధికారికంగా చూస్తే 95 అధికారికంగా ప్రకటించిన ఈరోజు 150 పైచులకు ఈరోజు వాటికి సంబంధించి ఆత్మహత్యలు జరిగాయనేటువంటిది క్షేత్రస్థాయిలో వెల్లడైనటువంటి విషయం. అయితే ఈరోజు ఒక పక్క ఆత్మహత్యలను తొక్కిపెడుతూ ఆత్మహత్యల గురించి, రైతు ఆత్మహత్యల గురించి పట్టించుకోకుండా ఒక పక్క రైతుల మీద కపట ప్రేమ వలకబోసినట్టుగా కపట నాటకం ఆడుతూ ఈరోజు వాళ్ళందరూ చనిపోతే లేదు వాళ్ళు వ్యవసాయం వల్ల చనిపోలేదు, వాళ్ళ ఒక వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయారని చెప్పి మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెద్దల ద్వారా వాళ్ళ నోళ్ల ద్వారా రావడం అనేటువంటిది నిజంగా సహించడానేటువంటి విషయం. ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి అవి నిజంగా పాపం దుర్దినాలుగానే ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళకి దూరావస్థ, పడరానటువంటి పాటలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రైతాంగానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే అటువంటి పరిస్థితులు దాపురిస్తాయనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. అందుకే చంద్రబాబు నాయుడు నోటకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వ్యవసాయం దండగా అని ఆయన సెలవు ఇవ్వడం జరిగింది కదా. అయితే ఈరోజు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అనేక సార్లు ముఖ్యమంత్రి కావడం, దిగిపోవడం జరిగినా మరలా ముఖ్యమంత్రి అయినా 62% మంది ఎవరైతే ఉన్నారో జనాభాలో వ్యవసాయం మీద ఆధారపడి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు జీవించేటువంటి పరిస్థితి. ఆయన నేను పరిశ్రమలు తెచ్చాను, ఆర్థికంగా ఎంతో పురోగతి తీసుకొచ్చాను, ఎంతో ప్రగతి సాధించాం అన్ని రంగాల్లో అని చెప్పినా దానికి సంబంధించినటువంటి ఆ వ్యవసాయం, ఆ భూములు, ఆ వాటికి సంబంధించినటువంటి ఆదాయం, దాని మీద ఆధారపడేటువంటి కుటుంబాలు మాత్రం దాదాపుగా 62% మంది ఈరోజు వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు పనిచేసేటువంటి పరిస్థితి దాని. అటువంటి అన్నదాతల్ని వెతలకు గురి చేస్తూ, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ, వాళ్ళు ఆత్మహత్యలకు సంబంధించినటువంటి ప్రేరేపిస్తే దానిలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఎందుకు ఆత్మహత్యలు ఎప్పుడు ఎక్కువ చెప్పడంటే, ఆత్మహత్యలు ఎక్కువ చెబితే ఒకవేళ నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగి ఆత్మహత్యలకు రైతులు పాల్పడితే వాళ్ళని ఉదారంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి. చంద్రబాబు నాయుడు ఆత్మహత్యలను తొక్కి పెడతాడు. కారణం ఏమిటంటే, ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి అంటే ప్రతిపక్షాలు కానీ ఇక మిగతా ప్రజల దృష్టిలో, ఈ సమాజం దృష్టిలో చంద్రబాబు సమర్థవంతంగా పనిచేయలేదనేటువంటి నాకు అపప్రద వస్తుందేమో. దానివల్ల రైతుల ఆత్మహత్యలను అడగదొక్కేస్తే సరిపోతుంది. వాటిని తొక్కేస్తే ఎక్కడ కూడా ఆత్మహత్యలు వెలుగు చూడకుండా, వాటిని బయటికి రానివ్వకుండా, ఎక్కడన్నా పత్రికల్లో వచ్చినా ఎవరన్నా ఘోషించినా లేదు లేదా వ్యక్తిగత కారణాలతో జరిగే అనేటువంటి కలరింగ్ ఇచ్చి తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తారు తప్ప కనీస సాయం అందించాలనేటువంటి ఓ మానవతా దృక్పథంతో కూడా రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ వ్యవహరించినటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం చూస్తే, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ₹1,00,000 రైతులకి ఆత్మహత్య జరిగితే వాళ్ళకి ఆ రోజు ₹1,00,000 పరిహారం ఇచ్చేటువంటి. చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ఎంత దౌర్భాగ్యం అంటే, అదే చంద్రబాబు నోటితోనే ₹1,00,000 పరిహారం ఆశించి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి రైతులను కించపరిచేటువంటి విధంగా అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత దాన్ని దాదాపుగా 2003 వచ్చేటప్పటికి చంద్రబాబు ఇచ్చే పరిహారాన్ని కూడా ఆపివేశాడు. ఇవ్వలేదు, ఇవ్వాలని అనిపించలేదు, ఇవ్వలేదు. తర్వాత 2014లో మరలా ఈ పరిహారాన్ని పునరుద్ధరించే క్రమంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹1,50,000 లెక్కన దాన్ని ఇస్తామని చెప్పి 2015 ఫిబ్రవరి 18 వరకు, 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015 ఫిబ్రవరి 18 వరకు ₹1,50,000 రైతులకు ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని నేను 5 లక్షలకు పెంచుతున్నానని చెప్పి దానిలో ఎంత దుర్మార్గం అంటే, నేను 5 లక్షలకు పెంచుతానని చెప్పి ₹1,50,000
ఆ రైతు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ బకాయిలు ఉంటే ఆ బకాయిలు చెల్లించేస్తారు. కాబట్టి 1,50,000 రూపాయలు బకాయిలకు వెళ్ళిపోతాయి. ఆ రైతు కుటుంబం ఉన్నటువంటి బ్యాంకులకు కానీ ఎక్కడన్నా బకాయిలు ఉంటే వాటిని చెల్లించేస్తారు. అయిపోయింది. 3,50,000 కూడా నేరుగా నేను ఇవ్వను, నేను డిపాజిట్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. స్వర్ణముఖి నదిలో మునిగి పశువుల కాపరి మృతి. గేదెలను బయటికి తోలుతుండగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో గల్లంతు. వాకాడు మండల ప్రజలకు ఎస్ఐ నాగబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రశాంతమైన వాతావరణంలో సెలబ్రేషన్స్ జరుపుకోవాలని సూచన. కోట గ్రామానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లు, దోమతెరల పంపిణీ. కొత్తపట్నం పంచాయతీలోని గిరిజన కుటుంబాలకు సహాయం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.